ముఖ్యమైన విశేషం ఏమిటంటే దాదాపు 25 మహాశివరాత్రి నాడు కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి తిరునాళ్ళు వైభవంగా ఏర్పాటు చేసి దాదాపు 3 జిల్లాల నుండి భక్తులంతా వచ్చి వాళ్ళతో నేను స్వయంగా కోటి శివలింగాలకి దగ్గరుండి అభిషేకం చేయించి వాళ్ళకి పుణ్యం పంచిపెట్టి సాయంకాలం అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయిగా ఉంది. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే రేపు జరిగే మహాశివరాత్రి నాడు ప్రొద్దున కుంభాభిషేకం కోటి శివలింగాలకి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు నేను స్వయంగా ఉండి అందరి చేత అభిషేకం చేయిస్తాం. దానికి ప్రత్యేకంగా ఈరోజు మోహన్ బాబు గారు ఒకరోజు ముందే వచ్చాడు. ఈ కార్యక్రమం మరొక విశేషం ఏమిటంటే రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కుంభాభిషేకం అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి మహాయాగం జరుగుతుంది. మహాయాగం తర్వాత సాయంకాలం 6 గంటలకి మీకు అందరూ తెలిసిన గొప్ప రామలింగేశ్వర స్వామి గారు మీకు తెలిసిన విషయమే. మీగడ రామలింగేశ్వర స్వామి ఆయన ఈశ్వరుని భక్తి పద్యాలు వినిపించి అందరినీ ముక్తులను చేస్తారు. అది అయిన తర్వాత నటరాజును కొత్త ఆర్టిస్టు ఆయన భార్య, ఆమె కూడా చాలా గొప్ప కళాకారిణి. వాళ్ళు పార్వతి పరమేశ్వర శివతాండవాన్ని, విఘ్నేశ్వరుని యొక్క ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలు 1 గంట 20 నిమిషాలు అద్భుతంగా నృత్య తాండవాలు చూపిస్తారు. అది 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. 8 గంటల నుండి రాఘవేంద్రరావు గారు దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో 40 సంవత్సరాల పైగా సినిమా దర్శకత్వం వహిస్తుంటే మరొక ఆయన క్రియేట్ చేసిన విశేషం ఏంటంటే సామాజిక సోషల్ ఫిల్మ్స్తో పాటు షిరిడి సాయిబాబా, మంజునాథ్, నందమయ్య, భక్త రామదాసు, పాండురంగడు ఇలాంటి అద్భుతమైనటువంటి భక్తుల సినిమాలు ఆయన దర్శకత్వం వహించి అందరిని ముగ్ధులను చేశాడు. ఇప్పటికీ ఇంకా అటువంటి సినిమాల్లో దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకి రేపు విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ అని బిరుదు ప్రదానం చేస్తున్నాం. మహాశివరాత్రి నాడు రామకృష్ణ బీచ్లో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతంలో సముద్ర తీరాన వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ రోజు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, బ్రహ్మానందం, జయప్రద, జయసుధ, పరచూరు గోపాలకృష్ణ వీళ్ళందరూ కూడా పాల్గొని ఆయన సత్కరించబోతున్నారు. వారితో పాటు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, రాజకీయానికి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు, స్థానిక ఎంపీ దగ్గర నుంచి అందరూ కూడా దాంట్లో పాల్గొని రాఘవేంద్రరావు గారిని సత్కరిస్తారు. ఆ సత్కారం అయిన తర్వాత మళ్ళీ వాసు బృందం మళ్ళీ భక్తుల పాటలు ఉంటాయి. వాటి తర్వాత మళ్ళీ ఈ రామలింగ స్వామి వారు కాళహస్తి నాటకం ఒకటి రాత్రి జాగారం జరుగుతుంది కాబట్టి 1-2 గంటల సేపు నాటకం కూడా చూపిస్తారు. ఇది ఈరోజు జరగబోయే కార్యక్రమం. ఈ 25 సంవత్సరాలు చేస్తున్నా ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా చేయబోతున్నాం. బహుశా ఈ విధంగా మహాశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుని ఈశ్వర శివతాండవాన్ని ఇంకా అద్భుతంగా కళాకారులతో ఇన్ని కార్యక్రమాలు చేయడం, ప్రజలకు అందించడం బహుశా ఎక్కడ జరిగి ఉండదు. ఇది చేయడం వల్ల సాక్షాత్ కైలాసంలో ఈశ్వరుడే యుద్ధుడై అందరినీ ఆశీర్వదించాలని, లోకకళ్యాణం జరగాలని. అంతేకాకుండా మరొక రహస్యం కూడా ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక మహాయోగి నాకేం చెప్పాడంటే ప్రతి సంవత్సరం మీరు మహాశివరాత్రి నాడు కుంభాభిషేకం ఈశ్వరుని ప్రతిష్ఠ చేస్తే ప్రకృతి వైపరీత్యం నుంచి భగవంతుడు కాపాడుతాడు అన్నాడు.
నేను అదే ఆ ఆశయం తీసుకొని ప్రతి సంవత్సరం ఈ విధంగా కుంభాభిషేకం ఈశ్వరుడికి చేస్తున్నా ఈ సంవత్సరం మనకు అనుకోకుండా అవాంతరం జరిగి భయంకరమైన తుఫాను దాదాపు 140 కిలోమీటర్ల స్పీడ్లో వస్తే కూడా ఈశ్వరుడు మనల్ని కాపాడాడు. కొంతవరకు చెట్లు పడిపోయి కొంత నష్టమైనా ఎక్కడో కొద్దిమందికి ప్రాణాపారమైనా టోటల్గా ఓవరాల్గా మనకు భగవంతుడు కాపాడబట్టే అందరూ కూడా రక్షించబడ్డాయి. అందరూ రక్షణ అయింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇళ్ళకి కాలేదు, ప్రమాదం కాలేదు. ఇది కలిసి రుజువైంది. ఖచ్చితంగా భగవంతుడు మన చేతిని మన భక్తి భావంతో చేస్తే భగవంతుడు ఇప్పుడు కాపాడుతాడని మనకు కనిపిస్తుంది. ఈ భవిష్యత్తులో కూడా మన ప్రజల్ని అందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని, ఇక్కడ లోకల్యాణం జరగాలని, ఈ ప్రాంతం అంతా చక్కగా జరగాలని అందరినీ భగవంతుని కోరుతూ రేపు శారదపేట స్వామి సురపానంద స్వామి గారు ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి అందరినీ ఆశీర్వదించి వారు కూడా చేతులతో ఆశీర్వాదంతో ఆయన కూడా సత్కరిస్తారు. రేపు సాయంకాలం ఈ కార్యక్రమంలో పాల్గొని అందుచేత ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమిటంటే రేపు జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమం నభూతు భవిష్యత్తుగా ఇంతమంది కళాకారులు మీకు తెలిసిన విషయమే. మరి మోహన్ బాబు గారు అంటే ఒక అద్వితీయమైనటువంటి కళాకారుడు. ఆయన ఆల్రౌండ్ క్యాప్టెన్ అని చెప్పాలి. ఒక మహా నటుడుగా, ఒక నిర్మాతగా తన ఇద్దరు కుమార్తెను కూడా ఒక మహా నటులుగా తయారు చేసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ భారతదేశంలో ఉన్న 5-6 టాప్ ఇన్స్టిట్యూట్లో ఒక ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసి మన తెలుగువాడుగా భారతదేశంలో అటువంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడ పెట్టలేదు. 12-14 వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని పెట్టడం, దాంట్లో చాలామందికి పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం వందలాది మందికి ఉచితంగా వాళ్ళకందరూ కూడా సహాయం చేయడం ఇది అద్భుతం. ఏ సినిమా యాక్టర్, ఏ కళాకారుడు, ఏ హీరో కూడా చేయలేదు. అది ఆయన విశేషం. ప్రతి హీరోగా ప్రవేశం 560 చిత్రాలు నటించాడండి. 560 చిత్రాలు 40 సంవత్సరాలు నటించి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఎట్టున్నాడంటే ఇప్పుడు మాదిరినే ఉన్నాడు. 50 సంవత్సరాల మాదిరినే ఉన్నాడు. ఇది అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ, మెప్పిస్తూ, అందరిని ఆనందపరుస్తూ, మంచితనానికి, అభిమానానికి, ఎదుటి మనిషిని మెచ్చుకునే విశాలవంతంగా దానికి ప్రతిబింబం ఎవరంటే మోహన్ బాబుని చెప్పాలి. నాకు ఎంతో చాలా ప్రాణ స్నేహితుడు. ఎప్పుడు అహర్నిశలో కూడా నేను ప్రేమించే ఉండేవాడు. ఆయన ఇంకెక్కడికి పోవడం. సుబ్రహ్మణ్యుడు గారి కార్యక్రమం ఉందంటే విశాఖకి రావాల్సింది. విశాఖ ప్రజలకు అదృష్టం ఏంటంటే మా స్నేహితుల వల్ల ఆయన ఎప్పుడు రావడం, ఇక్కడికి మంచి మాటలు చెప్పడం, విశాఖలో ప్రజలతో పాలు పంచుకోవడం మరొక విశేషం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. జరగబోయేటువంటి మహాశివరాత్రికి మీరు అందరూ కూడా టీవీలందరూ కూడా క్యారీ చేసే అవకాశం కలిగించాలని నేను ఆన్లైన్ ఏర్పాటు చేశాను. రేపు ఆన్లైన్ ప్రోగ్రామ్తో మీకు ఫీడింగ్ ఇస్తారు. ఎవరికి ఏం కావాలన్నా కూడా మీరు మొత్తం అందరూ కూడా ఫీడ్ తీసుకొని లైవ్ కొన్ని ఆల్రెడీ ఇప్పుడు TV9, NTV, జెమినీ ఇంకా చాలామంది కూడా మాకు కావాలని చెప్పి లైవ్కి వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. టెక్నాలజీ ఎవరికి ఏం లైవ్ ప్రోగ్రామ్ కావాలని నేను ఏర్పాటు చేస్తాను. సుబ్బారెడ్డి ఉన్నాడు, మీకు ఏది కావాలని సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చెప్తూ మరి మహాశివరాత్రి నాడు మనం అందరం కూడా భక్తిగా ఈశ్వరుడిని తపస్సు చేసి మన జీవితం ధన్యం చేసుకుంటామని చెప్తూ ఇప్పుడు మోహన్ గారు మాట్లాడు. చూడడానికి గ్రేట్ స్టార్